ఇది ఆడబిడ్డల రాజ్యమని ధైర్యంగా చెప్పుకునే అవకాశం ఈ ప్రభుత్వం మాది, మా అధికారం నడుస్తుంది అని ఆడబిడ్డలు గుండె ధైర్యంతో మాట్లాడే అవకాశం ఇవాళ ఇక్కడికి వచ్చింది. తీసుకోలేకపోతున్నాడు. నా బాబు 18 నెలలు, నేను ఇంట్లో పనులు చేసుకోవాలి, వీడు చూసుకోవాలి. ఏజుడు పర్సెంట్ మా ఇంట్లో ఉన్నారు, నేను కడుపుతోడున్నా. నన్ను ఎవరు హాస్పిటల్ తీసుకోవద్దని చెప్పండి సార్. మీరు నాకు 9th మంత్ ఈ ఫేస్ కోసం నేను చాలా వెయిట్ చేశాను. బట్ ఇంత మనేదకరంగా ఉంటుందని అయితే నేను ఆలోచించలేదు. ఇది ఒక 2 months పోస్ట్ పోన్ చేసుకునేదైతే కాదు. ఎన్నో మంత్ ప్రెగ్నెంట్ నువ్వు? ఇప్పుడు 9 months మేడం. స్కానింగ్ కోసం వెళ్ళాలి వికారాబాద్. స్కానింగ్ కూడా తిప్పించలేము. స్కానింగ్ పేపర్ అట్లే ఉంది. పోదామంటే నైట్ వచ్చి మా ఆయనని తీసుకొని వెళ్ళిండ్రు, నా దగ్గర పనుకున్నాడు. అయితే ప్రెగ్నెన్సీ కదా, ఎవరైనా ఇలా ఇడిచి పెట్టి ఏడికి వెళ్ళలేరు కదా, అందుకని నా దగ్గరనే ఉన్నాడు. అయితే నా పైన దౌర్జన్యం చేసి తీసుకువెళ్ళిండ్రు పోలీసులు. అంత తాండలా కూడా 5 మంది ముసలోళ్ళు ఉండరు, మగ పిల్లలు మొత్తం ఆడోళ్ళమే ఉండవు. ఆడోళ్ళని చూసి ఇగో గిట్లా విసుకుతాను, ఇట్లా ఇట్లా విసుకుతారా పోలీసు వాళ్ళు వచ్చిన వాళ్ళు? ఎవరైనా గిట్లా గిట్లా కుట్టిగా విసుకుతారా? ఇట్లా చేస్తారా ఆడోళ్ళని? నయ్య ఒక్కటి కొట్టంగా రాత్రి వచ్చి కళ్ళని తీసి ఓనికి హత్కారం ఉండదా?